జనానికి అర్థం కావాలి, కొంచెం రాగా అర్థం కావాలి, మనం నిజాయితీగా ఓపెన్గా మాట్లాడుకోవాలి. నువ్వు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నావంటే నీ కులాన్ని బట్టి 199 మంది చెప్పేచ్చు. ఇష్యూ కాదు అసలు అక్కడ, గుడ్డిగా. దిస్ అన్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్. మేమందరం ఆ రోజుల్లో ఇంటి పేరు కూడా కులాన్ని సూచిస్తూ వదిలేసుకున్నాను. నాకు ఇంటి పేరు నేను వాడను. నా పాస్పోర్ట్లో కూడా జయప్రకాష్ నారాయణ ఉంటుందిగా నీకే ఉండదు. అలాంటి సమాజం నుంచి వచ్చిన మాకు ఇవాళ అదే సమాజంలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా రాజకీయంలో కులం, మరోదానిలో కులం ఇది చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మనం చిన్నవాళ్ళని చేసుకుంటున్నాం. ఇంత ఉత్కృష్టమైన మానవ సమాజంలో దాని వారసత్వంగా పొందిన మనం ఆ కులానికి పరిమితమై మనం చిన్నవాళ్ళని చేసుకుంటాం. వీళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. మూర్ఖులు, అజ్ఞానులు. కుల మహాసభలు వస్తే గాడిదలు పెడతారు, ఈ మంత్రులను అధికారులు పెడతారు. ఒక్కడికి సిగ్గు లేదు. అదేమంటే వంకలు పెడతారు రకరకాల. అంచేత ఇది పూర్తిగా రాజకీయం, ప్రభుత్వం పనిచేసే తీరు పక్కన దాని ప్రభావం వల్ల సమాజంలో రాజకీయ పార్టీల చుట్టూ కులం చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. ఆ పార్టీ నాయకుడు ఏ కులం వాడైతే ఆ కులం పార్టీగా ముద్రపడుతుంది. ఆ కులం వాళ్ళు మనకు బతుకులు ఏమైనా కూడా ఓన్ చేసుకుంటున్నారు. ఈ వాతావరణంలో మనకేదో అద్భుతం జరుగుతున్న భావంతో సామాన్యులు నలిగిపోతున్నారు. లక్షల కోట్ల రూపాయలు తగలేసుకుంటున్నారు. వాళ్ళు బతుకులే మారట్లేదు. ఎందుకంటే పచ్చిగా చెప్తున్నానంటే ఉల్లిగడ్డతో పొడిస్తే తప్ప దళసచ్చారు మనకు కొంచెం అంటారు.